వెల్కమ్ టు మెగానెట్ టీవీ పక్కా లోకల్ ఏపీ. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి కాలం చెల్లిందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్మాన్ని కించపరిచినందుకే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా ఉదయనిధి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలపై కూడా భానుప్రకాష్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ ప్రోటోకాల్ విషయంలో అజ్ఞానంలో మాట్లాడుతున్నారని, కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు ఇంకా అహంకారంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ముఖ్యంగా పేర్ని నాని తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో కొందరు మూర్ఖులు, దుర్మార్గులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్ బాబు, ఉదయనిధి నీ పేరులోనే ఉంది. ఉదయ్ అంటే సూర్యుడు, నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఆపలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు. నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? నేను నిన్న ఇప్పుడు యూట్యూబ్లో చూడడం జరిగింది. వస్తా నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. నువ్వు కనపడితే నేరు కొడతారు. ఆ విధంగా ఉంది ప్రజల్లో. సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త. ఆక్వా రంగంపై ఫీడ్ కంపెనీల పెత్తనాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. జయ భారత్ క్షీరారామ ఆక్వా సంఘ అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఫీడ్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్త ఆందోళన వ్యక్తమైంది. మంత్రి అచ్చెన్నాయుడుతో జూమ్ మీటింగ్ నిర్వహించిన నేతలు పెంచిన రేట్లు రైతులకు మరణ శాసనమని స్పష్టం చేశారు. ఈ నెల 15న ప్రభుత్వం నిర్వహించబోయే కీలక సమావేశంలో రైతులకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆక్వా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఏదైతే గతంలో 4 రూపాయలు పెంచి మళ్ళీ ఈ రోజు కేజీకి 8 రూపాయలు పెంచడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని చెప్పి ప్రతి రైతు భావించి, మరి ఈ దుర్మార్గపు చర్యలను అడ్డుకోవడం కోసం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చారు. ఏదైతే వారు పెంచిన రేట్లు సముచితంగా లేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో మరి రేపు ఏదైతే శుక్రవారం మరి ఇటు రైతులతోని, అలాగే ఏదైతే ఫీడ్ అసోసియేషన్స్ ఉందో ఫీడ్ అసోసియేషన్స్ తోని, అలాగే రైతు సమన్వయ కమిటీ సభ్యులు ఎవరున్నారో వారితో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, మన అప్సడా వైస్ చైర్మన్ కానీ, లేకపోతే ఇంకా ఫిషరీస్ కమిషన్ కానీ, వీళ్ళందరూ కూడా చర్చించి రైతులకు అన్యాయం జరగకుండా పెంచిన రేట్లు తగ్గించే విధంగా మేము మాట్లాడతామని చెప్పి ఏదైతే రాష్ట్ర మంత్రి హామీ ఇచ్చారో అది రేపొద్దున శుక్రవారం ఆ మీటింగు సారాంశం చూసి, ఒకవేళ కనుక ఫీడ్ రేట్లు కనుక పెంచిని తగ్గించకపోయినా మరి ఏ విధమైన, అలాగే 2 రోజుల నుంచి కూడా ఏదైతే మరి మెటీరియల్ రేట్లు ఏదైతే మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించేసి రైతుకి భారం జరుగుతుందో వీటన్నిటి మీద మరి కార్యాచరణ రూపొందించుకుందాం. ఏదైతే ఆ రోజు శుక్రవారం నాడు జరిగిన మీటింగు దాని యొక్క సారాంశం చూసి తదుపరి కార్యాచరణ మరి ప్రణాళిక సిద్ధం చేద్దామని చెప్పి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మన సభ్యులు సూచించారో దానికి అనుగుణంగా రేపు ఏదైతే శుక్రవారం మీటింగ్ జరుగుతుందో తప్పకుండా రైతుకు అనుకూలంగా మరి ప్రభుత్వం కూడా ఎదరకు రావాలని, వారు ఏదైతే రైతులు శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఉందో తప్పకుండా రైతు శ్రేయస్సు కాపాడటం కోసం పెంచిన రేట్లు తగ్గించి రైతుకు అండగా ఉండాలని, అలాగే ఏదైతే ప్రాసెసింగ్ రేట్లు ఉన్నాయో అవి మరి తగ్గించకుండా మినిమం రేట్ ఉండేలా కూడా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మరి మనం ఈ రాష్ట్ర స్థాయిలో మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.
ఏదైతే గతంలో 4 రూపాయలు పెంచి మళ్ళీ ఈ రోజు కేజీకి 8 రూపాయలు పెంచడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని చెప్పి నిన్నటి రోజున పెంచిన మేతల మీద ఈరోజు స్టేట్ మెయిన్ కమిటీ కూర్చోవడం జరిగింది. దీనికి అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దాం అనుకున్నాం. ఈరోజు ఇప్పుడే జూమ్ మీటింగ్ లో మినిస్టర్ గారు శుక్రవారానికి మీటింగ్ ఫిజికల్ మీటింగ్ వేసి రేట్లు తగ్గించి ఏర్పాట్లు చేస్తానని చెప్పడంతో మేము ఆ నిర్ణయాన్ని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాన్ని శుక్రవారం తర్వాత ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. మాకు ఈ 2 నెలల్లో సుమారుగా టన్నుకి 12,000 రూపాయలు సుమారు పెరిగింది. అందులో కంపెనీ అయితే ఒక అడుగు ముందేసి ఇంకా 400-500 టన్నుకి ఎక్స్ట్రా పెంచడం జరిగింది. ఇవి అంటే విపరీతంగా ఈ రేట్లు పెంచడం అంటే ఆక్వాకల్చర్ ని నాశనం చేయడానికి ఒక అడుగు ముందేశారన్నది ఈ ఫీడ్ ప్లాంట్ల యజమానులు అని మేము అనుకుంటున్నాం. దీని ప్రభుత్వం స్పందించిన తీరు మాకైతే మంచిగానే అనిపించింది. ఇదే పరిస్థితిలో అప్సరా చట్టాన్ని ఇప్పుడు వరకు బీరువాలో పెట్టారనుకున్నాం. ఆ చట్టాన్ని బయటకు తీసి ప్రభుత్వం ఆ చట్టంలో ఉన్న పరిస్థితుల్ని ఈ ఫీడ్ ప్లాంట్లు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ చట్టంతో ఎలా దాన్ని కంట్రోల్ చేయాలన్నది ఆ చట్టం ఉపయోగించి చేయమని మేము మినిస్టర్ గారిని ప్రాధాయపడుతూ అడుగుతున్నాం. చేతంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకొని చట్టం మాకు సంబంధం లేనట్టు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఫీడ్ ప్లాంట్లు కానీ వ్యవహరించిన తీరు అంటే నిన్న ఫీడ్ రేటు పెంచారు, మళ్ళీ అదే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు రేటు తగ్గించారు ఒకే రోజు. అది కూడా ఇది కూడా ఒకటే రోజు జరిగింది. అంటే వాళ్ళు ఎంత రైతు మీద ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయన్నది, రైతు మీద సానుభూతి లేకుండా ఉన్నారన్నది అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించింది కాబట్టి మేము 2 రోజులు వేచి చూసి ఆలోచించే ధోరణిలో మేము ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు దశాబ్దాలుగా కల మిగిలిన ఎర్నగూడెం త్యాజంపూడి రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులతో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం దుద్దుకూరులో ఏర్పాటు చేసిన మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. స్వయంగా బ్యాట్ పట్టి కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులు ఉత్సాహం నింపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ముల్లపూడి దొరాజీ గారిని ఇంత కార్యక్రమాన్ని కూటమి కూటానికి నిదర్శనం త్యాజంపూడి మొట్టమొదటి మిమ్మల్ని చూసి కూటమి నేర్చుకున్నారు. వాళ్ళు చెడు మార్గాల వైపు వెళ్ళకూడదు అనేది. ఎందుకంటే యవ్వన దశలోనే మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఒక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తే అనగా పాతాళానికి వెళ్ళిపోవడానికి రెండిట్లకి యవ్వన దశే కీలకం. యవ్వన దశలో కనుక మనం యువతీ యువకులు కనుక కాపాడుకోగలిగితే, సమాజంలో ఒక లక్ష్యం వైపు నడిపించగలిగితే, ఒక క్రమశిక్షణ పూరితమైన జీవితాన్ని అలవర్చుకోగలిగితే వాళ్ళు ఆ గ్రామానికి, ఆ కుటుంబానికి, ఆ ప్రాంతానికే కాదు రాష్ట్రానికి, దేశానికి కూడా పేరు తేగలుగుతారు. అలాంటి సందర్భంలో యువతి యువకులు కానీ ఇటు చెడు మార్గాల వైపు కానీ, మద్యం వైపు కానీ, లేదంటే మారక ద్రవ్యాల వైపు కానీ, బెట్టింగ్ల వైపు కానీ వెళ్లకుండా వాళ్ళు విద్యా విధానం మరియు ఆట పాటలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుని ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కలిగించాలి. కాబట్టి ఎలా అయితే దుద్దుకూరులో ఇక్కడ పెద్దలు వాళ్ళ తండ్రి గారిని స్మరించుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారో ప్రతి గ్రామంలో జరిగితే నిజానికి ఇంత గ్రౌండ్ ప్రభుత్వం తయారు చేసి ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటు ప్రభుత్వమే చేయాలంటే చేయలేదు. అనేక ఇబ్బందులు ఉంటాయి మాకు. కానీ పెద్దలలాగా ముల్లపూడి వారి కుటుంబం లాగా ముందుకొచ్చి ఆ గ్రామాల్లో కొంత గ్రౌండ్ తయారు చేసి యువతి యువకులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు సన్మార్గంలో వెళ్తారు. వాళ్ళ జీవితాలు సస్యశ్యామలుగా ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు కళకళలాడుతుంటాయి. తద్వారా మన గ్రామాలు వెలుగుతూ. దేశవ్యాప్తంగా ఉన్న మందుల దుకాణాల యాజమానులు భారీ పోరాటానికి సిద్ధమయ్యారు.
ఆన్లైన్ ఫార్మసీల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్త బంద్కు అఖిల భారత కెమిస్టులు డ్రగ్గిస్టుల సంఘం పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో దేశవ్యాప్తంగా సుమారు 12.40 లక్షల మంది కెమిస్టులు పాల్గొననున్నారు. ఈ ఫార్మసీల వల్ల చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్కు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆన్లైన్ ఫార్మసీలపై నియంత్రణ విధించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిర్ణయానుసారం మే 20వ తేదీన ఆల్ ఇండియాలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఆ నిర్ణయానుసారం 12.4 లక్షల కెమిస్టులు ఇండియాలో ఉన్నారు. ఆన్లైన్ ఫార్మసీలకి నియంత్రణ లేకుండా, డిస్కౌంట్ విధానాలు ఒక పద్ధతి లేకుండా, డోర్ డెలివరీలు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తూ మందులు మిగిలిన కమోడిటీస్ లాగా చేసేదానికి వ్యతిరేకంగా ఈరోజు మే 20వ తేదీ మేము బంద్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ 12.4 లక్షల మంది కెమిస్టులకి 5 కోట్ల మంది ఆధారపడిన కుటుంబాలన్నీ ఉన్నాయి. మేము నరేంద్ర మోదీ మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాం. ఫార్మాసిటికల్ వ్యాపార రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యలన్నీ కూడా కెమిస్ట్రీల్లో ఈ ఇబ్బందిని పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దానిలో ప్రధాన అంశాలు 3 ఉన్నాయి. 1, కోవిడ్ కాలానికి సంబంధించిన తాత్కాలిక నోటిఫికేషన్ GSR 220E తక్షణమే ఉపసంహరించాలని. 2, ఈ ఫార్మసీ సంబంధిత GSR 220E నోటిఫికేషన్ రద్దు చేయాలని. 3, పెద్ద కార్పొరేట్ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్లు అరికట్టేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విధానాన్ని అమలు చేయాలని మేము ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు వెళ్ళడం జరుగుతోంది. పూర్తి బంద్ కోసం వెళ్ళడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కిసాన్ సెజ్లో టీడీపీ మహానాడు సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారాయణ, ఆనం, ఫరూక్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని నిమ్మల, మండిపల్లి, కొల్లు రవీంద్ర, సుభాష్, అనిత, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లు సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మహానాడు విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అక్కడి ఏర్పాట్లను మంత్రులు, కేంద్ర కమిటీ సభ్యులు పరిశీలించారు. సంవత్సరం జరుపుకోబోయే పండగ మొదలైంది. ఆ పండగకి నెల్లూరు వేదిక కావటం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించుకోవాలి. మహానాడుని ఎప్పటికెప్పుడు చేద్దామా మా నెల్లూరు జిల్లాలో అని నెల్లూరు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడంతో పాటు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడానికి వాళ్ళందరూ కూడా ఈరోజు సమాయత్తం అవ్వటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఒక మంచి తరుణం ఈ మహానాడు. ఈ మహానాడు ఈరోజు నెల్లూరు ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి అనేకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీల బాధ్యతలు, ఆ కమిటీలు చేసే వాళ్ళ వివరాలు అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భుజాన మోస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడిన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మొట్టమొదటి మహానాడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గుర్తుండిపోయేటట్టుగా చేయడానికి ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మీ అందరూ సహాయ సహకారాలు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సంవత్సరం భోజనాలకు సంబంధించినటువంటి అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏ మహానాడులో చేసినా కానీ కూడా ఒక భోజనాల మీదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చినప్పుడు వారికి పసంద్ అయినటువంటి భోజనాలు పెట్టాలి. ఎంతో దూరం నుంచి వచ్చేటువంటి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అతి ముఖ్యమైనటువంటి భోజన వసతుల గురించి, భోజనాలు ఏమేమి రకాలు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది కూడా చర్చ జరిగింది. అదేవిధంగా ఏ ప్రాంతం ఏ రూట్లో వచ్చే వారికి వచ్చేటప్పుడు ఏ విధంగా తీసుకురావాలి, మళ్ళీ మీటింగులు అయిపోయిన తర్వాత వారు తిరుగు ప్రయాణంలో ఏ సెంటర్లలో పెడితే బాగుంటుంది అనేటువంటిది ఒక చర్చ పెట్టుకున్నాము. ఏది ఏమైనా వచ్చిన ప్రతి కార్యకర్తకు కూడా సంతృప్తిగా భోజనాలు పెట్టి ఆ యొక్క వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా సంతృప్తిగా భోజనాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. వాటి వివరాలన్నీ కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని అన్ని వివరాలు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భోజనాలకు సంబంధించినటువంటి అంత నెల్లూరులో
జరగబోతున్నటువంటి మహానాడుకు సంబంధించి సన్నాహక సమావేశం పార్టీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు బీదా గారు, వేమిరెడ్డి గారు, ఇట్లా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో అన్ని కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీకి నన్ను కో కన్వీనర్ గా, గౌరవ మంత్రులు సుభాష్ గారిని కన్వీనర్ గా నియమించడం జరిగింది. శానిటేషన్ పరంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారే సారథ్యం వహిస్తూ స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయంగా నిలవాలని వారు పనిచేస్తున్నారు. మరి ఈ మహానాడును కూడా ఒక స్వచ్ఛ మహానాడుగా దీన్ని రూపొందించడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శానిటేషన్ పరంగా ఎక్కడా లోపాలు జరగకుండా, అది టాయిలెట్స్ విషయంగా కానివ్వండి, గార్బేజ్ డిస్పోజల్ విషయంగా కానివ్వండి, అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ నే వాడాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుని మా కమిటీ పనిచేస్తోంది. ఆ రకంగా నెల్లూరులో జరగబోతున్నటువంటి మహానాడుని ఒక స్వచ్ఛ మహానాడుగా మేము రూపొందించి భవిష్యత్తులో మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు వాటన్నిటికి కూడా ఈ మహానాడు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా కూడా మా కమిటీ గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారి సారథ్యంలో పనిచేయబోతాం. శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ గృహాల్లో నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా నివాసిస్తున్నారని హైకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ గృహాలు కబ్జాలకు గురయ్యాయని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పూర్తి నివేదిక వల్లని ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్ తమ అనుమతి పత్రాలను దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఇలా శ్రీశైలం మండలం సుండిపేట ప్రస్తుతం అయితే అంటే ఇరిగేషన్ క్వార్టర్లో నివసిస్తున్న గృహాలలో నివసిస్తున్న వారిని అయితే ఖాళీ చేయాలనేసి ప్రభుత్వం నిన్నటి నుంచి నోటీసులను జారీ చేసింది. ఈ క్రమంలో గతంలో ఈ యొక్క అంటే 1963 నుంచి 1982 వరకు శ్రీశైల జలాశయం నిర్మాణమైంది. ఆ క్రమంలో ఇక్కడ డ్యామ్ను నిర్మించేందుకు కొంతమంది అధికారులు అలాగే లేబర్ సంబంధించింది ఇక్కడ నివాసం ఉంటారు. 1967లో కొన్ని ప్రభుత్వ గృహాలు, అలాగే 1977 సంవత్సరాల్లో మరి కొన్ని ప్రభుత్వ గృహాలు, సుమారు ప్రస్తుతం అయితే 2500కు పైగా అయితే ప్రభుత్వ గృహాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే వాటిలో అంటే గతంలో ఈ యొక్క డ్యామ్ నిర్మాణం అప్పుడు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఆ తరాలైతే ఇక్కడ నివసించున్నారు. ప్రస్తుతం అయితే వారికి ఇదే ఊరు, ఇదే గ్రామము, అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కూడా ఇక్కడ అమలు అవుతుంది. ఇప్పటికే అంటే 4 పార్టీలు అంటే కాంగ్రెస్, టీడీపీ, అలాగే వైఎస్ఆర్సీపీ, ఈ పార్టీలు అయితే ఇప్పుడు ప్రభుత్వాలను అంటే 5 సంవత్సరాల పరిపాలన ప్రభుత్వ యంత్రాంగం అలాగే నడిపించింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం అయితే శ్రీశైల అంటే ఈ ప్రభుత్వ గృహాలలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయవలసిందిగా అంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు కలెక్టర్ రాజకుమారి గారి అలాగే ఇరిగేషన్ అధికారులు ఇక్కడ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేసి అంటే ఎవరెవరు ఆ నివాసాల్లో ఉంటున్నారు, ఆ నివాసాలకు సంబంధించి అధికారికంగా ఉన్నారా లేక అనధికారికంగా ఉన్నారా అనే క్రమంలో ఈ యొక్క గృహాలకు సంబంధించి గృహంలో నివసించే వారికి సంబంధించింది అయితే అంటే ప్రభుత్వేతర అలాగే ప్రభుత్వ గృహాలు అలాగే అంటే ఇతర శాఖలకు సంబంధించి కూడా ఆ యొక్క గృహాలలో ఈ యొక్క అంటే నోటీసులను అయితే సర్వ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఖండిస్తూ ప్రజలైతే ఇప్పటికే గగ్గోలు పెరుగుతున్నారు, భయాందోళనకు అయితే గురి అవుతున్నారు. ఈ యొక్క అంటే ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడే నివాసం ఉన్నాము, మాకు అంటే గృహాలు లేవు, ఉన్న ఫలంగా నోటీసులు ఇస్తే మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మా గృహము లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇదే ఇచ్చిందని అనుకున్నాము. దీన్ని క్రమబద్ధీకరించడం తప్ప వేరే మార్గం లేదు. కానీ మమ్మల్ని ఖాళీ చేయవలసిందిగా నోటీసులు ఇస్తున్నారు. మేము ఎవరి ఆశ్రయించాలనే కోణంలో అయితే ఇక్కడ ప్రజలైతే భయాందోళనకు గురి అవుతున్నారు. దీనికి సంబంధించి అసలుకి ఈ పరిస్థితి ఏందనేది ఇక్కడ మన ప్రజా సంఘ నాయకులు అయితే మన వద్ద ఉన్నారు. నాగిరెడ్డి గారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ప్రభుత్వ గృహాలలో అంటే ఇరిగేషన్ సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా నివాసించిన వారు ఉడపలంగా అయితే ఇప్పుడు ఖాళీ చేయాలని నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి ఉంది గత 3 రోజుల నుంచి. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ప్రజల్లో ఎటువంటి అంటే సానుకూలత, వ్యతిరేకత ఉందా? వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? ఈ విషయంలో మాత్రం ప్రజలకైతే చాలా వ్యతిరేకత ఉంది.
ఎందుకంటే 1963 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం ఇది. దీంతో చాలా మంది కార్మికులు అధికారులు అందరూ కూడా ఎంతో మంది అసలు బాసి ఈ రోజున ఈ జాతీయ ప్రాజెక్టు ఒక వన్య తెచ్చిన సందర్భంలో ఈ ప్రాజెక్టు ఈ జాతికి సాగునీరు కూడా ఇస్తా ఉంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులో దాదాపు 40 సంవత్సరాల్లో ఉన్న ఈ కార్మికులు ఈ రోజున ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ జనాలు కూడా ఆ ఇళ్లలో లేకపోతే ఎప్పుడో శిథిలామలమై ఈ రోజున ఒక శ్మశానంలాగా మారి ఉండేది. ఈ క్రమంలో ప్రభుత్వాలు మారినా కూడా గతంలో ఇచ్చిన జీవో 40 ప్రకారం దాన్ని కంటిన్యూ రెగ్యులర్ గా చేయాల్సింది పోయి ఈ రోజున మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం మూలంగా ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అనేది శోచనీయం. ఎవరో ఒక లాయర్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఖాళీ చేయించాలా అన్యాక్రాంతమైందని చెప్పాము. అది అసమర్థము, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా ఈ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా పద్ధతి ప్రకారం అలాట్మెంట్ ప్రకారం దాంట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ఏ కోల్పోయి ఈ రోజున వాళ్ళ పెన్షన్లో 10% గ్రాట్యుటీలో పట్టుకొని ఈ రోజున వాళ్ళకు కంటిన్యూగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ ఒకనే గాడిన కట్టేసి రిటైర్డ్ ఉద్యోగులు అలాట్మెంట్ ఉన్నప్పటికీ అందరినీ ఖాళీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వము భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రతి మనిషి నివసించే హక్కు ఉంది. దానిలో భాగంగా ఈ సుండిపెంటలో వీళ్ళందరినీ ఈ యొక్క క్వార్టర్స్ ని రెగ్యులరైజ్ చేసి దానికి సంబంధించిన మిగతా గ్రామాలలో వాళ్ళకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేనందున ఇక్కడ నివసిస్తున్నారు. ఆ నివాసం ఉన్న వాళ్లకు గ్రామాల ప్రకారమే మధ్య ధర నిర్ణయించినట్టయితే మేము అందరం కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రెగ్యులర్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వము అంటే ఆల్రెడీ అధికార ప్రభుత్వం ఉంది. అధికార ప్రభుత్వము మీరు ఏ రకంగా విన్నవించుకుంటారు, ఎలా దీన్ని తీసుకోవాలి? మేమైతే ఖచ్చితంగా ఉన్న యొక్క న్యాయమైన కోరికలను అధికార పార్టీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఈ క్వార్టర్స్ లో ఉన్నారు కాబట్టి రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఏదైనా ధర నిర్ణయిస్తే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కలగజేసుకుని దీన్ని ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు లాయర్ సంబంధించి ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ యొక్క 121 ఎకరాలు అన్యాకృతం అయిపోయింది. ప్రభుత్వం సంబంధించి ప్రజల ఆస్తి కబ్జాకు గురైంది. దీనిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలో హైకోర్టు అయితే దీనికి సంబంధించి తొందరగా నివేదిక ఇవ్వాలి, ఆ కబ్జా అయిన వాటికి సంబంధించి ఆ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే దాఖలు చేయడంతో ఆ క్రమంలో వేగవంతంగా కలెక్టర్ కూడా ఈ యొక్క నోటీసును సర్వ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి స్థానిక ప్రజలకు ఎలా వాళ్ళు తీసుకోవాలి, ఏ క్రమంలో పోతే జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు లీగల్ గా కాంప్లికేషన్ ఉంది కాబట్టి యాక్చువల్ గా ఇక్కడ సర్వే చేస్తా ఉన్నారు. సర్వే ప్రకారం అన్యాక్రాంతం కాలేదని చెప్పేసి ఒక రూఢి అయితే ఖచ్చితంగా ఉంది. 1/6 ఏమైనా ఉంటే అది ప్రభుత్వము ప్రతి సంవత్సరము 129 జీవో ప్రకారము కొన్ని జీవోస్ అయితే రెగ్యులర్ చేస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఏమైనా 1/6 ఉంటే రెగ్యులరైజ్ చేయాలి తప్ప ఇట్లా అక్రమంగా ఆక్రమించుకున్న అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని రూఢి చేసేసి ఉన్న ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళందరూ కూడా స్థానిక అధికారులు, స్థానిక శాసనసభ్యులు కలగజేసుకొని వాళ్ళు రెగ్యులర్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ కొరకు కూడా మేము తీసుకెళ్తాం. ఈ సమస్యని ఖచ్చితంగా వాళ్ళు కలగజేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున అయితే ఉంది. ఇంకో ప్రధాన సమస్య వచ్చేసి ఎక్కువ బలహీన వర్గాలు ఉన్నాయి, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే కూలీనాలు చేసుకొని మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎక్కడికి వెళ్ళలేక ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలు ఆ ఉద్యోగస్తును అతని ఆరోగ్యం బాగాలేక వీళ్ళు కూడా వాళ్ళు చూసుకోవాల్సిన ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కుటుంబం పెరిగినప్పుడు ఇల్లు కావాలి, వాళ్ళకి వసతులు కావాలి. అలాగే ఈ వసతులు కల్పించిన క్రమంలో ఊరు ఏర్పడిన తర్వాత ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికలు జరిగినాయి, ఈ క్రమం జరిగింది. వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చిన క్రమంలో దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? ఇప్పుడు నా పేరు పుల్రాజు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శిని. ఇప్పుడు ఇవ్వబడిన నోటీసుల గురించి ప్రత్యేకంగా ఊర్లో గందరగోళంగా సృష్టిస్తున్నారు. దానికి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి దానికి ఖచ్చితంగా దాని గురించి ఇది జరగదు, ఏదైనా జరిగే ముందు ఉండి నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వచ్చే నాయకులు
ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. ఈ రోజు ఎందుకు ప్రజలు ఈ రోజు ఒక రోడ్ల మీద పడి గందరగోళం సృష్టిస్తుంటే ఎందుకు రావడం లేదో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇకనైనా దృష్టిలో పెట్టుకొని ప్రజల పైన నిలబడి ఏ నాయకుడైతే నిలబడి ఈ ఊరికి మేలు చేస్తాడో రాబోయే కాలాన్ని ఆ నాయకుడిని ఎన్నుకుంటానికి కూడా ప్రజలు ముందుకు వస్తారని చెప్పేసి దృష్టిలో పెట్టుకోవాలి. అది అన్ని క్రమాల్లో గురి అంటున్నారు, ఏం లేదు. ఇప్పుడు ఒక ఇల్లే కట్టాడు, ఒక అపార్ట్మెంట్ 2 అంతస్తుల బిల్డింగే కట్టాడు. ఒక రోజు కట్టింది కాదు, 2 రోజులు కట్టింది కాదు, 2 నెలలు కట్టింది కాదు, సంవత్సరాల తరబడి కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి, లాడ్జీలు ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? మరి ఆ రోజు స్పందించి మరి మీరు కడుతున్నప్పుడు ఏంది ఈ రకం చేస్తున్నారని చెప్పి మీరు ముందుకు వచ్చి ఆ పాలసీని బోధించి ఈ రోజు మీరు ప్రభుత్వ నాయకులు చేసిన తప్పులకి ఈ రోజు మేము ప్రజలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు బలి అవుతున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్దర్ గా ముఖ్యంగా ఏంటంటే జీవో నెంబర్ 115 అనేది ఒకటి ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే ఉన్నారో జనాలు వాళ్ళకి క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఆ జీవోలో ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక ముందైనా ప్రజాప్రతినిధులు సర్వ్ చేసుకొని చేయకపోతే తీవ్రంగా రాస్తారోకలు, తీవ్రంగా ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తాము. ప్రజాప్రతినిధులను ఎండగడతామని చెప్పేసి ఈ సిపిఐ పార్టీ ఏఐటీసీగా మేము హెచ్చరిస్తున్నాము. ఇక ముందు మీరు ఏదైతే ముందుకొచ్చి చేయకపోతే ముందైనా ఇప్పటికైనా ముందొచ్చి చేయకపోతే ఖచ్చితంగా రాస్తారోకలు, ధర్నాలు ఖచ్చితంగా చేసి ప్రజాప్రతినిధులను ఎండగడతామని చెప్పేసి మేము సముఖంగా హెచ్చరిస్తున్నాం. మనం తెలుసుకోవచ్చు, ఒకటే అంటే నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒకటే మాట అంటున్నారు, మేము ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాము, మమ్మల్ని ఆదుకుంటే మేము మనసులో పెట్టుకుంటాం, వాళ్ళని మరీ తిరిగి గెలిపించుకుంటాము, ప్రభుత్వం తెప్పించుకుంటామని కూడా ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ క్వార్టర్స్, శిథిలావస్థలో ఉన్న క్వార్టర్స్ను మేమే దగ్గరుండి కట్టించుకొని నివాసయోగ్యంగా మలుచుకున్నామని, అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి మాకు ఎటువంటి ఆదాయం కల్పించే వనరులు ఇక్కడ పరిశ్రమలు కానీ పంటలు కానీ లేని సందర్భంలో కేవలం శ్రీశైలం క్షేత్రం మాత్రమే ఆధారంగా చేసుకొని, అదేవిధంగా పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే పెన్షన్తో బతుకుతున్నాము. ఈ మందులకే సరిపోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కూడు గుడ్డ నీడకు గురి చేస్తారా? మాకు ఆ రకంగా చేయాలనుకుంటే ఒక్కొక్కరికి ఒక 2 అంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక ఇల్లుని, అలాగే 5 ఎకరాల పొలముని, 10 లక్షల సంబంధించిన నగదుని మాకు మా బ్యాంకుల్లో జమ చేసి మాకు అలా పునరావాసం కల్పిస్తే ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వ గృహాలను వీడి మేము సహకరిస్తామని, లేకపోతే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని, అంతేకాకుండా ప్రజా సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు చేసి మా యొక్క రాజ్యాంగం కల్పించిన మా హక్కుని మేము సాధించుకునే రీతిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఇక్కడ ప్రజలు, ప్రజా సంఘ నాయకులు తెలిపిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా9.